ప్రేమ యొక్క శక్తి యొక్క ప్రేమను అధిగమించిన రోజు ప్రపంచం శాంతిని తెలుసుకుంటుంది. అహింస అనేది అత్యంత శక్తివంతమైన ఆయుధం కంటే శక్తివంతమైనది. మీరు మీ శత్రుత్వాలను విడిచిపెట్టాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విషయం మీరు పోరాడి అలసిపోయారని చెప్పట్లేదు. యుద్ధం యొక్క ఫలితం చెడే ఉంటుంది. మహాత్మా గాంధీ. యుద్ధం ముసుగులో చంపడం హత్యచర్య తప్ప మరొకటి కాదని నా నమ్మకం. బలంతో శాంతిని కాపాడలేము. అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే ఇది సాధించబడుతుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్. మీరు యుద్ధాన్ని ముగించాలనుకుంటే తుపాకీలను పంపే బదులు పుస్తకాలను పంపండి. ట్యాంకులు పంపే బదులు పెన్నులు పంపండి. సైనికులను పంపే బదులు ఉపాధ్యాయులను పంపండి. మలాలా యూసఫ్ జాయ్. యుద్ధం కొన్నిసార్లు అవసరమైన చెడు కావచ్చు, కానీ ఎంత అవసరం ఉన్నా అది ఎల్లప్పుడూ చెడు, ఎప్పుడూ మంచిది కాదు. ఒకరి పిల్లలను ఒకరు చంపుకోవడం ద్వారా శాంతియుతంగా ఎలా జీవించాలో మనం ఎప్పటికీ నేర్చుకోలేము. మన భయాలు మరియు పక్షపాతాల విభజన కంటే మన ఉమ్మడి మానవత్వం యొక్క బంధం బలమైనది. జేమ్స్ ఎర్ల్ కార్టర్ జూనియర్. అన్ని దేశాల పట్ల మంచి విశ్వాసం మరియు న్యాయాన్ని ఉంచండి. అందరితో శాంతి మరియు సామరస్యాన్ని పెంపొందించుకోండి. జార్జ్ వాషింగ్టన్. ఇద్దరు రాజులు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎల్లప్పుడూ పేదరికమే ఎక్కువగా ఉంటుంది. రవీంద్రనాథ్ ఠాగూర్. మనం యుద్ధం చెయ్యకూడదు అని చెబితే సరిపోదు. శాంతిని ప్రేమించడం మరియు దానికోసం త్యాగం చేయడం అవసరం. మనం యుద్ధం యొక్క ప్రతికూల బహిష్కరణపై మాత్రమే కాకుండా శాంతి యొక్క సానుకూల ధృవీకరణపై దృష్టి పెట్టాలి. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. దోపిడీ నుంచి విద్య వైపు, పేదరికం నుంచి భాగస్వామ్య శ్రేయస్సు వైపు, బానిసత్వం నుండి స్వేచ్ఛ వైపు, హింస నుంచి శాంతి వైపు సాగాలని నేను పిలుపునిస్తున్నాను. కైలాస్ సత్యార్థి. ఇతర దేశాలతో సహకరించడం ద్వారానే మన సమస్యలను పరిష్కరించుకోగలం. సహకరించకపోవడం విడ్డూరంగా ఉంటుంది. అందువల్ల మనం ఇనుప తెరకు ముగింపు పలకాలి. అంతర్జాతీయ సంబంధాల స్వభావాన్ని మార్చాలి. సైద్ధాంతిక ఘర్షణ నుంచి విముక్తి పొందాలి మరియు ముఖ్యంగా ఆయుధ పోటీని ముగించాలి. మిఖాయిల్ గోర్బచేవ్. ఈ జీవితంలో మా ప్రధాన ఉద్దేశ్యం ఇతరులకు సహాయం చేయడమే, మరియు మీరు వారికి సహాయం చేయలేకపోతే కనీసం వారిని బాధ పెట్టవద్దు. దలై లామా. రెండవ ప్రపంచ యుద్ధం నుండి ప్రపంచంలో చాలా సంఘర్షణలు కేవలం అంతర్గత విభేదాలు మాత్రమే. జోడీ విలియమ్స్. సైనికులు పోరాడడానికి నిరాకరించినప్పుడు, కార్మికులు ఓడలు మరియు విమానాలలో ఆయుధాలను నింపడానికి నిరాకరించినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సామ్రాజ్యం యొక్క ఆర్థిక అవుట్ పోస్టులను ప్రజలు బహిష్కరించినప్పుడు మాత్రమే యుద్ధాలు నిలిపివేయబడతాయి. అరుంధతి రాయ్. నేను యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలలో ఎందుకు పాల్గొనకూడదని ఒకసారి నన్ను అడిగారు. నేను ఎప్పటికీ అలా చేయనని చెప్పాను.
కానీ మీరు శాంతి అనుకూల ర్యాలీ చేసిన వెంటనే నేను అక్కడ ఉంటాను. శాంతి మరియు యుద్ధం అనేవి ఇంట్లో ప్రారంభమవుతాయి. మనం నిజంగా ప్రపంచంలో శాంతిని కోరుకుంటే మన స్వంత కుటుంబాల్లో ఒకరికొకరు ప్రేమించుకోవడం ద్వారా ప్రారంభిద్దాం. మనం ఆనందాన్ని పంచాలంటే ప్రతి కుటుంబంలో ఆనందం ఉండాలి. నేడు దేశాలు తమ సరిహద్దులను రక్షించుకోవడానికి చాలా కృషి మరియు డబ్బుని వెచ్చిస్తున్నాయి. మదర్ తెరీసా. సమాజం శాంతియుతమైన పనుల నుండి ఉద్భవించింది. సమాజం యొక్క సారాంశం శాంతిని నెలకొల్పడం. శాంతే అన్నింటికీ తండ్రి కానీ యుద్ధం కాదు. లుడ్విగ్ వాన్ మిసెస్. ఒకరు చాలా త్వరగా యుద్ధం నుండి విరమించుకున్నారని మరియు ప్రపంచాన్ని రక్షించగల ఒక ఖర్చు పెట్టని ప్రయత్నాన్ని వదిలివేశారనే విషయం కంటే ఆనందించదగ్గ విషయం మరొకటి ఉండదు. జేన్ ఆడమ్స్. యుద్ధం చాలా భయంకరమైనది, లేకుంటే మనం దానిని ఎక్కువగా ఇష్టపడాలి. రాబర్ట్ ఎడ్వర్డ్ లీ. పేదరికం మరియు అజ్ఞానానికి వ్యతిరేకంగా పోరాడాలనే మరొక యుద్ధం ఉంది, కాబట్టి మేము శాంతిని కోరుకుంటున్నాము. ఇందిరాగాంధీ. ప్రతి ఒక్కరూ తమ విశ్వాసాల కోసం పోరాడితే యుద్ధం ఉండదు. సరళత, మంచితనం, సత్యం లేని చోట గొప్పతనం ఉండదు. ఇద్దరు అత్యంత శక్తివంతమైన యోధులు సహనం మరియు సమయం. లియో టాల్స్టాయ్. ప్రేమికులు ఈ ప్రపంచాన్ని ప్రేమతో నిండినట్లుగా చూస్తారు మరియు ద్వేషించేవారు ద్వేషంతో నిండి ఉంటారు. యోధులు కలహాలు తప్ప మరేమీ చూడరు మరియు శాంతియుతమైన వారు శాంతి తప్ప మరేమీ చూడరు. స్వామి వివేకానంద. యుద్ధం ఎల్లప్పుడూ పాపం యొక్క ఫలితం మరియు ఆ యుద్ధం కూడా పాపానికి పరిహారం. సెయింట్ ఆగస్టిన్. నిజమైన నాయకులు తమ ప్రజల స్వేచ్ఛ శాంతుల కోసం అంతటినీ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. నెల్సన్ మండేలా. మీరు ఎల్లప్పుడూ కాలి బొటనవేలుపై నడుస్తూ ఉంటే పాదముద్రలను మీరు ఎప్పటికీ వదిలివేయలేరు. హింస కొనసాగుతున్నప్పుడు మీరు గాయాన్ని నయం చేయలేరు. కాబట్టి ప్రాథమిక ప్రయత్నం శాంతి కోసం పనిచేయాలి. లేమా బోవి. హింస ద్వారా శాంతిని సాధించలేము, అది అవగాహన ద్వారా మాత్రమే సాధించబడుతుంది. రిగోబెట్టా మించు. మనం ఏది చేసినా చేయలేకపోయినా అది చరిత్ర గమనాన్ని ప్రభావితం చేస్తుంది. సామూహిక శాంతి వ్యవస్థను నిర్మించే గొప్ప సాహసాన్ని విడిచిపెట్టకుండా నిరాయుధీకరణ సంస్థను వదులుకోవడం అసాధ్యం. మానవ జాతిని ఐక్యత మరియు శాంతి వైపు నడిపించే శక్తులు లోతైనవి మరియు శక్తివంతమైనవి. ఆర్థర్ హెండర్సన్. సరళమైన జీవనంలో గొప్ప స్వేచ్ఛ ఉంది. ఎవరైతే తగ్గి ఉన్నారో వారు గొప్పగా ఉండరు, కానీ వారు సంతోషంగా ఉంటారు. మీ ఆలోచనలు ఎంత శక్తివంతమైనవో మీకు తెలిస్తే మీరు ఎప్పటికీ ప్రతికూల ఆలోచనను కలిగి ఉండరు. జీవితాన్ని సరళీకృతం చేయడం అంతర్గత శాంతికి సోపానాల్లో ఒకటి. మీరు శాంతితో ఎంత చెమటలు పడితే యుద్ధంలో రక్తస్రావం అంత తక్కువ. నార్మన్ స్క్వార్డ్జాఫ్. చనిపోయిన వారు మాత్రమే యుద్ధం ముగింపును చూశారు. జార్జ్ సంతయన.
యుద్ధం ఎవరు సరైన వారో నిర్ణయించదు, ఎవరు మిగిలి ఉన్నారో మాత్రమే చెబుతుంది. బెర్ట్రాండ్ రస్సెల్. యువకులు చనిపోవడానికి యుద్ధాల గురించి కలలు కంటున్న వృద్ధులతో నేను విసిగిపోయాను. జార్జ్ మెక్గవర్న్. శాంతి లేదా యుద్ధం, ఈ రెండింటిలో ఏది కావాలి మీకు?